భయపడ్డావా? హలో గాయ్స్, ఇలా పెళ్లి కొట్టోళ్ళం మేము. బాగా దూరం ఉన్నది ఇక, అందుకని చెప్పేసి వంజరగాడ ఒక దావత్ ఉన్నది. వంజరగాడ మా ఫ్రెండ్ కొనల దావత్ ఇస్తున్నాడు. ఇక అటే పోతున్నాం. ఇక మంచిగా దగ్గర ఉంటది కదా, ఇద్దరిని పిలిచిండు. మంచిగా తినచ్చు తాగచ్చు. నన్ను వినలేడు, కాకపోతే నేను కూడా పోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కార్ కోసం ఇన్ని తోలుకపోతున్నాం. అట్లని కాదు. కానీ ఏంతో ఇంటికాడ ఉండి ఎండాకాలమే ఉడకపోసి అమ్ముతుంది కదా, ఇట్లా టైం పాస్ చేద్దామని ఎంజాయ్ చేద్దామని మనోళ్ళదైనా ఇచ్చేసిన ఏం కాదు, దావత్ డిచ్చు అందుకే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక అట్లా పోయి ఇట్లా ప్రజెంట్ అయితే అని చెప్పేసి ఏడుకోతున్నాడు చెప్పల్లా వంజర్. నెక్స్ట్ అదే ఉంటది. మళ్ళీ ఒక బీర్తో మేము ముంగడికి వస్తాం ఫ్రెండ్స్. తీసుకున్నాడు వస్తాం. అంతవరకు సెలవు. వచ్చేసినాం వంజర్కు. అరే టెంపుల్ పేరు లేదు కదా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వంజర్ టెంపుల్. తీస్తున్నారా? దర్శనం కంప్లీట్ అయింది బ్రో. దేవుని మొక్కినాం, అయిపోయింది. ఇప్పుడు ఇంకో దేవాలయం పోతున్నాం. పిల్లంక మన దేవాలయం ఇవే తగ్గించుకుంటే మంచిది. వీరితో మూర్తిస్తా వస్తుంది టెంపుల్. మహాలక్ష్మి టెంపుల్, శ్రీ మహాలక్ష్మి టెంపుల్ వంజర్. బ్యాక్ టు బాయ్ పోతున్నా. కొట్టినారా? వందలు ఉండద్దా అని 100 ఉండద్దా రాగట్లా. ఇదేమున్నారా పాడమవుతుంది బ్రో. 5,000 రూపాయలు పెట్రోల్ దోసుకున్నాడు బ్రో. ఏం చెప్తే తెలియకైతే తెలియదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. సరిపోతాం. ఇదేం కథ కట్టి నువ్వు సరిపోతాయి. 4 గంటలు రావా ఈ కార్ అంతా? ఒకటి ఎక్కుంటే ఏమవుతుంది? వీళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడే వచ్చినాం. ఫస్ట్ రౌండ్ ఎన్నో చూస్తారా, నేను ఆశిస్తున్నాను. లొకేషన్ మాత్రం కాకూడదా? వేరే ఉన్నది. ఇది వంజర్ దగ్గర చాలా ఉన్నది లొకేషన్ మాత్రం వేరే. మావాడు సహాయం చేస్తున్నాడు పాపం, దాటినందుకు సహాయం చేస్తున్నాడు. వాళ్ళకు దాటి వస్తలేదు. వీడు మరి దాటిస్తాడు. మరి సహాయం చేసిన వీరుడు, సూర్యుడు, ధూరుడు
నల్ల బాలుడు